మేడారం జాతరని ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. హ్మ్. సో, అంటే ఎట్లా గుర్తించిర్రు? అసలు ఎందుకు ఆసియాలోనే పెద్ద జాతర అన్నట్టు మాట్లాడతారు? ఎందుకు? ఇది 1996లో రాష్ట్ర పండుగ గుర్తించారు. హ్మ్. అప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు. హ్మ్. ఆ, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు క్రమంలో 1996లో రాష్ట్ర పండుగ గుర్తించారు. హ్మ్. ఆ టైంలో ఏం చేసిందంటే ఇది ఒక గిరిజన జాతర, ఇంత పెద్ద సమూహంగా వస్తున్నారు. హ్మ్. ఉమ్, ఇంత పెద్ద సమూహానికి దీనికి భవిష్యత్తులో ఇది పెద్ద జాతర అవుతుంది హ్మ్. అన్న కోణంతో ఏం చేశారు, ఇది ప్రత్యేకంగా ఈ ఒక ఇది ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ గిరిజనులు వాళ్ళే పూజిస్తారు, ఉన్నటువంటి కొయ్యలే పూజిస్తారు, వాళ్ళకు ఆ పూజ విధానంతో ఇంత భక్తులు వస్తున్నారు అన్న క్రమంతో ఆ రోజునే అప్పుడు రాష్ట్ర పండుగ గుర్తించిన రోజునే ఆసియా ఖండంలో ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏంది 2-3 రాష్ట్రాలు మాత్రం వచ్చేది. ఇప్పుడు ఇక అన్ని రాష్ట్రాలకు వస్తున్నది, ఇతర దేశాలు కూడా వస్తుంది. అంటే దాని అప్పటికి ఎంత అభివృద్ధి చెందిందన్నది కూడా మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఎందుకంటే అన్న మొక్కున్నది చెల్లించుకుంటే అది మనకు సాధ్యమవుతుంది నమ్మకంతో. ఎందుకంటే కొందరు నా పిల్లలు లేకపోయినా కూడా పిల్లలు పుడుతున్నారు. అంటే ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కున్నా కూడా పిల్లలు పుడుతున్నారు. ఓకే. సో ఉద్యోగం లేకుండా ఉద్యోగం వస్తుంది. మళ్ళీ అదేవిధంగా ఏదైనా ఆర్థికంగా ఉన్నా కూడా కొందరు అట్లా నమ్మకంతో ఇంత పబ్లిక్ కూడా రావడం కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం పోవడం కూడా జరుగుతుంది. ఓకే. అంటే ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు.